అనుమానాస్పద మృతి చెందడం కొమరంభీం జిల్లాలో కలకలం రేపుతోంది. కాగజ్ నగర్కు చెందిన మహమ్మద్ ఖయ్యూమ్ జైల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే తన తండ్రిపై అన్యాయంగా కేసు పెట్టి వేధించారని కుమార్తె నస్రీన్ పర్వీన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 7 తారీఖున మొహమ్మద్ ఖయ్యూమ్ అనే 86 సంవత్సరాల వృద్ధుని మీద పోక్సో కేసు పెట్టిండ్రు. ఆ పోక్సో కేసు అదనంగా మరి SC/ST అట్రాసిటీగా పెట్టిండ్రు. ఆయన అది ఆ కేసులో తట్టలేక ఈరోజు మార్నింగ్ ఉదయం 6:30కు వీళ్ళకి ఫోన్ వచ్చింది, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని. మరి రిమ్స్ హాస్పిటల్లో చనిపోయారా లేకపోతే జైల్లో చనిపోయారా మాకైతే తెలియదు. అయితే అక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకొని తాపతకు ఒక అర్ధగంటకు ఒకసారి అక్కడ నుంచి ఫోన్ చేస్తారు, మరి జైలు సిబ్బంది మరి రిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతానని చెప్పి. మరి ఈ బీద వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ ఫోక్సో కేసు వేసిండ్రు, చాలా ఫోక్సో కేసు అయిన తర్వాత SC/ST అట్రాసిటీ కూడా పెట్టింది. ఆ ముసలాయన 86 ఇయర్స్, ఆయనే నడవరాదు, కూర్చుంటే లేవరాదు. అసొంటి మీద మీరు 86 ఇయర్స్ ఏజ్ మీద ఫోక్సో కేసు పెట్టినట్టు చాలా బాధగా అనిపిస్తుంది. ఏ రోజు చనిపోవడం మనకు కూడా బాగా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళకు తదుపరి న్యాయం ఏం చేయాలి? వీళ్ళు పోలీసుల మీద మేము చెప్తున్నాం. ఇక్కడ DSP గారికి, SP గారికి, ప్రత్యేకంగా వాళ్ళ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసిన, మరి దీనికి ఎట్లా మీరు ఈ ఫోక్సో కేసుకు మరి ఎట్లా దీని మీద ఎట్లా చేస్తారు? మీరే న్యాయం చేసి ఈ బాధితురాలకు వాళ్ళకి తగిన పరిష్కారం పెట్టి వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పించాలని మాతరం నుంచి వాడతరం నుంచి కోరుకుంటున్నాను. మే 7 తారీఖున మొహమ్మద్ ఖయ్యూమ్ అనే